అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతున్నా. ఈరోజు ఒక చక్కని సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. కంటి శుక్లాలు అంటే ఇప్పుడు గతంలో అయితే ఒక 60 నుంచి 70 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చే ఈ శుక్లాలు, ఈ కంటి అద్దాలు ఇప్పుడు పుట్టిన పిల్లాడి నుండి అంటే ఎగ్జాంపుల్ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెరిగాడు అనుకోండి, వాని ఏమంటే హాస్పిటల్ తీసుకొని పోవడం అద్దాలు, లేకపోతే రకరకాలుగా ఆ విధంగా ప్రజెంట్ నడుస్తున్నది. అయితే వాస్తవంగా ఏంటంటే ఒక అంటే మన శరీర తత్వంలో విషతుల్యాలతో కూడుకున్న ఆహారం తీసుకోకుండా ఉంటే, అంటే జనరల్గా ఏంటంటే విరుద్ధ ఆహారం తీసుకోకుండా ఉంటే ఎక్సలెంట్గా ఆ శరీర కంటి చూపు పోయే అవకాశం ఉండదు అని మా గురువుగారు చెప్పేది. అయితే నేటి పరిస్థితులలో ఈరోజు ఒక స్వీట్ షాపుకు మనం వెళ్ళామనుకోండి, ఆ స్వీట్స్ గతంలో అయితే ఒరిజినల్ ఆ చక్కెరతో కానీ బెల్లంతో కానీ రకరకాలుగా చేసేది. ఈరోజు కెమికల్తో తయారు చేస్తున్నారు. ఈ విషయం చాలామంది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనము గప్చుప్లో తీసుకునేది చింతపండు రసాన్ని పిండి ఒకప్పుడు నాణ్యతగా తయారు చేసి పోసేది. ఈరోజు ఒక కెమికల్తో కూడుకున్న రసాయనం ద్వారా తయారు చేస్తున్నారు. అందుకనే ఆ కంటి చూపు, ఆ శుక్లాలు, గ్లూకోమా, ఆప్టిక్ నర్వు, రెటీనా ప్రాబ్లము చిన్న చిన్న వయసుల వాళ్ళు. నేను సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి ఈ కంటికి సంబంధించిన వ్యాధుల గురించి నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను. కానీ ఈ మధ్యకాలంలో ఇంతకుముందు ఎప్పుడు కూడా 20 సంవత్సరాల వాళ్ళకు 15 సంవత్సరాల వాళ్ళకు రెటీనా ప్రాబ్లం కానీ గ్లూకోమా కానీ ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అని కానీ ఎవరు రాకపోయేది. ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాల పిల్లలకు కూడా గ్లూకోమా, నీటి కాసుల జబ్బు అని నా దగ్గరికి వస్తున్నారు. అయితే ప్రతి ఒక్క వ్యక్తి కంటి శుక్లం వచ్చిందండి, ఆపరేషన్ చేయించుకోలేక మీ దగ్గరికి వస్తున్నామని అంటారు. దీనికి మేము ఏం చేస్తామంటే చిన్న డ్రాప్స్ రూపంలో ఇస్తాం. అయితే సిద్ధ వైద్యంలో చిన్న ప్రక్రియ ద్వారా శుద్ధమైన అంటే నీరు కొన్ని ప్రాంతాల్లో అంటే పారుతుంటుంది, స్వచ్ఛమైన నీరు, లేదా ఎత్తిపోతల కాడ నీళ్లు పడుతుంటాయి. అట్లాంటివి కనుక సేకరించి మేము లేదా వర్షపు నీటితో కానీ నిల్వ ఉంచుకొని దానిలో ఒక సిద్ధ ప్రక్రియ ఒక రకమైన అంటే 1 లీటర్కు ఒక 35 గ్రాముల చిన్న పౌడర్ ఉంటుంది, దాన్ని కలిపి దీన్ని తయారు చేస్తాము. ఇది కనుక ఉదయం ఒక 2 చుక్కలు, సాయంత్రం 2 చుక్కలు కనుక కంటిలో వేస్తే ఎలాంటి ఆపరేషన్ లేకుండా కంటి శుక్లం అనేది పోతుంది. కంటికి సంబంధించిన రెటీనా కానీ గ్లూకోమా కానీ ఆప్టిక్ నర్వ్ ప్రాబ్లం కూడా కొంతవరకు సపోర్ట్ ఇస్తుంది. దీనికి కొంత మెడిసిన్ యాడ్ చేసి అంటే మూలికలు యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కంటి ప్రాబ్లమ్స్ మొత్తం పోతాయి. దీనికి విరుద్ధంగా ఏం చేస్తారంటే చాలామంది మాట్లాడతారు, ఈరోజు కంటి ఆపరేషన్తోనే కంటి శుక్లం పోతుంది. అది చాలా తప్పు. ఎందుకంటే మీరు 80 నుంచి 90 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలనుకోండి, ఎలాంటి కంటి ఆపరేషన్ లేరు, ఎలాంటి డాక్టర్ లేడు, ఎలాంటి కంటి డాక్టర్ లేడు. మన పెరట్లో 100 సంవత్సరాలు ఇంకా వెనక్కి వెళ్తే మన పెరట్లో ఉన్న చిన్న చిన్న చెట్లను పెంచుకొని వాటి ద్వారా మూలికల రూపంలో రకరకాలుగా రసాయన అంటే ప్రక్రియలు తయారు చేసి మనం ఇంట్లో వాడుకునేది. కాబట్టి మిత్రులారా, జ్ఞానాన్ని సంపాదించుకొని మన శరీరాన్ని తూట్లు పడే విధంగా రసాయనాలతో కూడుకున్న జీవితం గడపకుండా కొంతవరకు మనకు పూర్వంలో మన బామ్మలు, తాతలు వాళ్ళు ఏ విధంగా మనకు సంబోధించారు, ఏ విధంగా మనల్ని శిక్షణ ఇచ్చారు, ఏ విధంగా జీవించమని చెప్పారో ఒక్కసారి ఆలోచించుకోండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే శరీరము అంటే మనము తీసుకునే ఆహారము విషతుల్యం కానిది, విరుద్ధ ఆహారం కాకుండా మీరు జీవనం గడపగలిగితే మీకు ఎలాంటి కంటి శుక్లాలు రాదు, లేకపోతే ఎలాంటి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ రాదు, ఎలాంటి గ్లూకోమా రాదు, రెటీనా ప్రాబ్లం రాదు. కాబట్టి మిత్రులారా, ఒక మంచి స్వచ్ఛమైన అంటే జనరల్గా ఏంటంటే బిర్యానీ హోటల్కి వెళ్ళగానే బిర్యానీతో పాటు మజ్జిగ తెచ్చిస్తాడు, పెరుగు. అది మన చరిత్ర ఏం చెప్తుందంటే, మన పురాతన ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే మాంసాహారం తీసుకున్న తర్వాత పెరుగుతో అన్నం తినొద్దని. ఇంకొకటి ఏంటంటే వేడి అన్నం తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినొద్దని చెప్తుంది మన శాస్త్రం. ఇలాంటి విరుద్ధ ఆహారాలు తీసుకొని మీ శరీరాన్ని గుల్లపరుచుకోకండి. మంచి నాణ్యతతో కూడుకున్న మీ వంటింటి భోజనం అంటే మీ ఇంట్లో భోజనమే వాడండి. బయట ఎక్కడ కూడా పరిస్థితులు బాగాలేదు కాబట్టి
మీరు ఎలాంటి కంటి సమస్యల నుంచి అంటే వాటిని కొనుక్కోకుండా మంచి జీవనం సాగిస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.